నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ ఊపందుకుంది. ప్రధానంగా రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారులు అయితే ఖచ్చితంగా పెట్టకూడదనేటువంటి అపోజైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవాలి కానీ అవసరం లేనటువంటి వాళ్ళని ఎందుకు అనేటువంటి మాటలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఇదే అంశంపైన మాట్లాడడానికి డాక్టర్ పసునూరి రవీందర్ ఉన్నారు. అన్న, ప్రధానంగా మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యమకారులకు రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఎస్పీబీ విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి? ముందుగా అందరికీ నమస్కారం. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం అంటే తెలంగాణలో కోసం కొట్లాడినటువంటి 1300 మంది బిడ్డల యొక్క అమరత్వాన్ని అవమానపరచడం, వాళ్ళ త్యాగాలకు విలువ లేకుండా చేయడం. అసలు ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం మేము అంటే తెలంగాణ అస్తిత్వము ఆత్మగౌరవం అనేటివి ఆంధ్ర పాలనలో అవమానించబడ్డాయి. వాళ్ళ నుండి మాకు స్వేచ్ఛ కావాలి, వాళ్ళ నుండి మాకు ఆత్మగౌరవం కావాలి, మా యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించాలి, మా భాషకు గౌరవం దక్కాలి, మా సంస్కృతికి గౌరవం దక్కాలని కదా. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళీ మా విగ్రహాలు పెట్టండి, మావులనే చేయండి అని చెప్పేసి అంటే ఈ సాధించుకున్న తెలంగాణకి ఏం అర్థం ఉంటుంది? సో కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప గాయకుడు, వారికి భారతరత్న రావాలి, నేను దాన్ని కాదనను. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ పెట్టకుండా ఆంధ్రలో కొత్తగా కట్టినటువంటి సచివాలయం ముందు పెట్టాలి, వైజాగ్లో పెట్టాలి, చెన్నైలో పెట్టాలి. ఇక్కడ తెలంగాణ వాళ్ళ విగ్రహాలే పెట్టలేదు. తెలంగాణ బహుజన మహనీయులు చాలామంది ఉన్నారు కదా. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు, అందశ్రీ గారు ఉన్నారు, సాకలి ఐలమ్మ ఉన్నది. ఇట్లా ఇంతమంది విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉన్నాయా? లేవు. సో కాబట్టి ఇప్పటికైనా సరే మా తెలంగాణ యొక్క అమరవీరుల యొక్క విగ్రహాలు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాతల యొక్క విగ్రహాలు పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళ గురించి ఏమన్నా జాగుంటే ఆలోచిద్దాం. తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగానే చూడాలి ఎస్పీబీని, ఇట్లా ఒక ప్రాంతము మరొక ప్రాంతం అని చూడకూడదు అనేటువంటి మాటలు కూడా వినబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఎస్పీబీ అభిమానులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దానికి మీరేం చెప్తారు? తెలుగు వాళ్ళు అనేటువంటి పదం వినబడుతూ ఉంది, తెలంగాణ ఆంధ్ర అని కావట్లేదు ఇక్కడ. తెలుగు వాళ్ళని అంటుంటే మరి తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదా? మరి తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవం ఏడబోవాలి, తెలంగాణ వాళ్ళ అస్తిత్వం ఏడబోవాలి, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఆంధ్రలో ఎన్ని ఉన్నాయి? నిజంగా మనం తెలుగు వాళ్ళందరం ఒకటే అయితే మరి ఆంధ్రలో కూడా గద్దర్ విగ్రహం పెట్టాలి. పెడతారా? ఆంధ్ర సచివాలయం ముందు అందశ్రీ విగ్రహం పెడతారా? లేదు వైజాగ్లో పెడతారా ఒక గూడాంజన్న విగ్రహం? సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ తెలుగు వాళ్ళము అనేటటువంటి ఐక్యత మాటున్నే ఆక్రమణ ఉన్నది, ఆధిపత్యం ఉన్నది. తర్వాత మోరోవర్ సోషల్ మీడియాలో కూడా చాలా గమ్మత్తుగా జరుగుతున్న చర్చ ఏంటంటే సోషల్ మీడియాలో కూడా చాలామంది కళకు కులం లేదు, కళకు ప్రాంతం లేదు అంటున్నారు. ఎందుకు లేదు ప్రాంతం? బాలసుబ్రహ్మణ్యం గారు జయ జయ తెలంగాణ పాట పాడను అని ఎందుకు అన్నారు? ఆయనకి ఆంధ్ర ప్రాంతం ముఖ్యం, ఆయనకు తెలంగాణ వ్యతిరేకించాలనేటువంటి ఒక స్పష్టత ఉన్నది ఆ పెద్ద మనిషికి. అట్లాంటప్పుడు ఒక తెలంగాణ వ్యతిరేక విగ్రహం తీసుకొచ్చి తెలంగాణ గుండెకాయ లాంటి రవీంద్ర భారతి ముందు ఎట్లా పెట్టుకుంటాం మేము? సో కాబట్టి తెలంగాణ వాదులము, తెలంగాణ ఉద్యమకారులము, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, జర్నలిస్టులు అందరం కలిసి అంటున్నటువంటి మాట ఏంటంటే మీ విగ్రహాలు మీ దగ్గర పెట్టుకోండి. మనం తెలుగు వాళ్ళమే, రాష్ట్రాలు వేరైనా మన రక్త సంబంధం ఒకటే, మనం అన్నదమ్ములమే. కానీ కాకుంటే ఇక్కడ ఫస్ట్ తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టాలి కదా. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టకముందే మళ్ళీ మేము బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతాము, లేదా ఎన్టీఆర్ విగ్రహం తెచ్చి పెడతాము, లేదా రోషే విగ్రహం తెచ్చి పెడతాము అంటే మరి మేము తెలంగాణ ఎందుకు సాధించుకున్నాము? అసలు ఎందుకు జరిగింది 60 ఏళ్ల పాటు కొట్లాట అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఒకవేళ 15వ తారీఖు డిసెంబర్న ఓపెనింగ్ కనుక జరిగితే ఉద్యమకారులుగా మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు? ఎలాంటి పరిణామాలను చూడవచ్చు అంటారు? తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ అనేది ఒకటి జరిగి ఉన్నది. ఇప్పుడు ఈ విగ్రహం ఆవిష్కరిస్తే మళ్ళొక మిలియన్ మార్చ్కు పిలుపునిస్తాం మేము. అప్పుడు ఏమవుతుంది? ట్యాంకు బండి మీద ఉన్నటువంటి విగ్రహాలు కూడా చాలా భద్రంగా ఆంధ్రాకి తరలించబడితే అక్కడ సెక్రటరియట్ ముందు చాలా అందంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ముందు తెలంగాణ మూర్తుల విగ్రహాలు పెట్టండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న చాలా అద్భుతమైన ప్రేమతోటి మన అందశ్రీ గారి పాడే మోసిర్రు, చాలా మంచి విషయం అది, అందరూ చాలా సంతోషపడ్డరు. అసలు ఒక ముఖ్యమంత్రి పాడే మోయడం ఏందని. మరి బాలసుబ్రహ్మణ్యం ఎవరి పాట పాడలేదు, అందశ్రీ పాటే పాడలేదు. నువ్వేమో ఈయనకు పాడే మోస్తావు, ఆయనకేమో విగ్రహం పెడతావు, ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? సో కాబట్టి నువ్వు ఇటుంటావా అటుంటావా అనేటటువంటి విషయం రేవంత్ అన్న కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే నువ్వు అందశ్రీకి ఫస్ట్ న్యాయం చేయాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన జయశంకర్ సార్ దగ్గర నుండి మొదలుపెట్టి శ్రీకాంతాచారి దాకా
వీళ్ళందరి దాకా వాళ్ళ విగ్రహాలు ఫస్ట్ ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించిన తర్వాత ఏమన్నా జాగా ఉంటే మిగిలిన వాళ్ళ గురించి కూడా ఆలోచించి తెలుగు వాళ్ళ మధ్య సామరస్యం కోసమో తెలుగు ప్రజల ఐక్యత కోసమో నువ్వు ఇంకెవరి అన్న చేస్తా అంటే చేయి, కానీ ఫస్ట్ అసలు మనవి పెట్టుకోకుండా ఇంకోలే పెట్టుకోవడం అనేటటువంటిది దుర్మార్గమైన విషయము. దీన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ 15వ తారీఖు నాడు కనుక ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే తప్పకుండా మరొక మిలియన్ మార్చ్కి రేవంత్ రెడ్డి అనే పిలుపునిచ్చినట్టు అయింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా పెట్టబోతా ఉన్నారు. ఎర్రమంజిల్ ఏదైతే అమీర్పేట్ సర్కిల్ ఉందో అమీర్పేట్ సర్కిల్లో పెడతారని చెప్పేసి ఇప్పటికే ఆ భూమిని కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చూసేసినటువంటి పరిస్థితి. అది కూడా చకచక జరుగుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. దాన్ని ఉద్యమకారులుగా మీరు గౌరవిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? ఎందుకంటే ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళని మేము మూసీలో బొంద పెడతామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా. అదే రేవంత్ రెడ్డి అన్న కొంచెం ఎమోషనల్, చాలా ఆవేశంగా ఆయనకి ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో అట్లాంటి స్టేట్మెంట్లు చేసి ఉండొచ్చు, కానీ నిజాలు కూడా గ్రహించాలి. ఇక్కడ ఎన్టీఆర్కి ఉన్న తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణని అణచివేసినటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో ఎన్టీఆర్ పేరు లేకుండా ఉంటుందా? సో కాబట్టి తెలంగాణ వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడం అయిపోయిందా? తెలంగాణకి న్యాయం జరిగిందా? తెలంగాణ సాధించుకున్నటువంటి కళలు నెరవేరినా, డిమాండ్లు నెరవేరినా అనేటటువంటి విషయం కూడా చూడాలి. తర్వాత అమీర్పేట విగ్రహం ఒకటే కాదు, వాస్తవానికి వాళ్ళు సిటీ అవుట్స్కట్స్లో కూడా ఒక 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ల్యాండ్ కొనే పనిలో ఉన్నారు కమ్మోళ్ళంతా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు అదే విగ్రహాన్ని ఆంధ్ర సెక్రటరియట్ ముందు కనుక పెట్టిస్తే చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గారు చాలా గొప్ప మనిషి, గొప్ప నటుడు, ఆయనకు అక్కడ పెడితే బాగుంటుంది. కానీ తెలంగాణలో అమీర్పేటలో ఆయన విగ్రహం పెడతా అంటే నువ్వు తెలంగాణలో ఆటోమేటికల్లీ ఇంకొక ఉద్యమానికి పునాదులు వేసినట్టే అయితే తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూ ఉన్నది. 60 ఏళ్ల పాటు కొట్లాడిందే ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉండాలని. కాబట్టి ఈ దురాక్రమణకి మనమే గొంతు దించుకొని దాన్ని అడ్డుకున్నోళ్ళని అంత చూస్తాము అని చెప్పేసి అనడం అయితే రేవంత్ అన్నది కరెక్ట్ కాదు. ఆయన పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ మీద ఆయనకి ఎంత అభిమానం ఉన్నా దాన్ని మనం కాదనేది లేదు. చాలామంది తెలంగాణ అభిమానులు ఉంటారు మన దగ్గర, ఎందుకంటే గతంలో టీడీపీ ఇక్కడ పాలించింది. గ్రౌండ్ లెవెల్లో చాలామంది టీడీపీ అభిమానులు ఉంటారు, వాళ్ళని మనం కాదనలేము. వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవాలి, వాళ్ళ ఇంటి ముందు పెట్టుకోవాలి, ఎక్కడైనా పెట్టుకోవాలి ఎన్టీఆర్ విగ్రహం, మాకేమి ఇబ్బంది లేదు. పూజ చేయాలి రోజు, కాదనలేము. కానీ పబ్లిక్ స్పేస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు తెలంగాణ సమాజానికి చేసిన సేవ ఏమైనా ఉందా? తెలంగాణ సమాజాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళిర్రా? తెలంగాణ అభివృద్ధి కోసం ఏమన్నా పనిచేసిర్రా అనేటటువంటి విషయాన్ని చూసుకోవాలి. అసలు తెలంగాణ వాళ్ళ విగ్రహాలే పెట్టకుండా ప్రాంతేతరుల విగ్రహాల కోసం వార్నింగ్లు ఇవ్వడం, ప్రాంతేతరుల విగ్రహాల కోసం పడిగాపులు గాయడం అనేటటువంటి విషయం అది కరెక్ట్ కాదు అనేది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇది డాక్టర్ పసునూరి రవీందర్ చెప్తున్న మాటలు. మరొక మిలియన్ మార్చిని చవి చూడాల్సి వస్తుంది, ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిందే అంటూ వారైతే మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.